థాయిలాండ్ దేశం అని ఒక దేశం ఉంది. థాయిలాండ్. ఆ మధ్యన మేము థాయిలాండ్ వెళదామని అక్కడ థాయిలాండ్లో ఏదో రోగాలు ఎక్కువ ఉన్నాయంటే మానేశాం. మాకు థాయిలాండ్ నుంచి ఎవరో భక్తులు పిలిస్తే వెళదాం అనుకున్నాం. తర్వాత అక్కడ ఏ రోగాలు వస్తున్నాయని చెప్తే మానేశాం. థాయిలాండ్ గురించి మీకు ఏం చెప్తున్నానంటే, అక్కడ అందరూ కూడా మన మతంలో హిందువులు ఎలా ఉన్నారో బౌద్ధులు ఎక్కువ థాయిలాండ్లో, అంతే బుద్ధ మతస్థులు ఎక్కువ. అంటే ఇతర మతస్థులు క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు, కానీ బౌద్ధులు ఎక్కువ అక్కడ థాయిలాండ్లో. బౌద్ధ దేశం అది. జపాన్ ఒకటి, థాయిలాండ్ ఒకటి, చైనా ఒకటి, సిలోన్ ఒకటి, ఇంకా మొత్తం 10 దేశాలు ఉన్నాయి. అక్కడ బౌద్ధులు ఎక్కువ. వాళ్ళు మనం రాముణ్ణి కృష్ణుని ఎలా ఆరాధిస్తాం, వాళ్ళు బుద్ధుడిని ఆరాధించుకోడు. బుద్ధుడు మనవాడు, మన దేశం వాడు, కానీ వాళ్ళు బుద్ధుని ఎక్కువ ఆరాధించుకుంటారు. ఇప్పుడు మీకు ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, సుమారు అప్పుడే 100 సంవత్సరాల పూర్వం ఎవరో ఒక బుద్ధుని విగ్రహం చేయించారు అక్కడ. మనం రాముడి విగ్రహం, కృష్ణుడి విగ్రహం ఎలా చేయించుకుంటామో అలా ఒకరు బుద్ధుని విగ్రహం చేయించారు. చేయించి ఆ థాయిలాండ్ దేశంలో ఏం చేశారు, ఆ విగ్రహం చేయించి ఒక సెంటర్లో పెట్టారు. ఇప్పుడు మన నాయకుల్ని పెడుతున్నారు కదా సెంటర్లోనే, ఇది కాటన్ దొర గారి విగ్రహం అలా పెడుతున్నారు కదా. ఒక పెద్ద విగ్రహం, బుద్ధుని విగ్రహం చేయించి ఒక సెంటర్లో పెట్టారు. అంటే ఈ గొడవ జరిగి అప్పుడే 100 సంవత్సరాలు అవుతాయి. సెంటర్లో పెట్టి ఏం చేశారు, దాని మీద వర్షం పడకుండా పైన కప్పు వేసేసారు. అంటే రోడ్డు పక్కన పెట్టారు పెట్టడం, దాని మీద వర్షం కురవకుండా పైన కప్పు వేసేసారు. చుట్టూరు జల్లుడేశారు. మనుషులు బాగా కనిపిస్తుంది, జల్లు కొట్టకుండా జల్లుడేశారు, పైన కప్పు వేశారు. సరే అయిపోయింది, చాలా కాలం అలా అయిపోయింది. అది ఏమైంది, ఒకసారి పెద్ద రోడ్డు ఏదో వెడల్పు చేయవలసి వచ్చి గవర్నమెంట్ ఏం చేసింది, ఆ విగ్రహం అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకో సెంటర్లో పెడదాం అనుకుంది. ఇది రోడ్డుకి ఏదో రోడ్డు ఏదో వెడల్పు చేస్తున్నారు, ఈ రోడ్డుకి అడ్డొస్తుంది ఈ విగ్రహం. ఈ విగ్రహాన్ని తీసిపోయి ఇంకో సెంటర్లో పెడదామని ఒక రోజున ఏం చేశారు, 100 మందిని జనాన్ని తీసుకొచ్చి ఆ విగ్రహం అంతా ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేసి తీసుకెళ్తున్నారు. ఎక్కడైతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నారో ఇక్కడ తీసేశారు, ప్రతిష్ఠించారు, తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నరసాపురంలో సాయిబాబా గుడి చూడండి, పూర్వం కాలపక్కన ఉంది కదా, మళ్ళీ కాలపక్కన తీసేసి ఇప్పుడు లోపల కట్టారు. సాయిబాబా గుడి నరసాపురాన్ని పూర్వం కాలపక్కన ఉండేది, తర్వాత ఇప్పుడు లోపల తీసుకెళ్లి కట్టారు. అలాగే బుద్ధుని విగ్రహం అది మార్చడం తీసుకెళ్తారు. తీసుకెళ్తుంటే ఏమైంది, ఓపెన్గా తీసుకెళ్తున్నారు. ఎప్పుడైతే వర్షం పట్టడం ప్రారంభించి, అది వర్షాకాలం, మామూలుగా అనుకోకుండా ఎప్పుడైతే వర్షం వచ్చేస్తాను, అది తీసుకెళ్తే 4 మైళ్ళు 3 మైళ్ళు తీసుకెళ్ళాలి విగ్రహాన్ని. వర్షం ఎప్పుడైతే కురిసే పైన గొడుగులు పెడతాంటే పెద్ద వర్షం వస్తుంటే గొడుగులు ఎక్కడ ఆగుతాయి, గాలివానికి గొడుగు ఆగుతుందే, ఏదో మామూలు వర్షానికి గొడుగు ఆగుతుంది, కానీ విపరీతంగా వర్షం కురిసేస్తాను గొడుగు ఎక్కడ ఆగుతుంది. సరే ఎప్పుడైతే వర్షం కురిసేస్తాను వీళ్ళు ఆ బుద్ధుడి విగ్రహం పైన గొడుగులు పెడుతున్నారు. గొడుగులు ఎక్కడ ఆగితే పెద్ద వర్షం కురిసేస్తుంటే, అది మట్టి విగ్రహం, అది మట్టి విగ్రహం. మట్టి అంతా కరిగిపోతాను, కరిగిపోతే ఏమైంది, కరిగిపోయింది, లోపల బంగారం ఉంది. అది మీకు చెప్తాను, అది బంగారపు విగ్రహం. అది చేయించినోడికి తెలుసు, చేసినోడికి తెలుసు. అంటే అది ఎప్పుడు 400 సంవత్సరాల కింద పెట్టారో అది బంగారపు విగ్రహం అని చేయించినోడికి తెలుసు, చేసినోడికి తెలుసు, కానీ 3వ గంటోడికి తెలియదు. ఈ ప్రజలందరూ మట్టి విగ్రహం అంటున్నారు. ఈ వర్షం కురిస్తాన్ని మట్టి కొట్టిపోతా అంటే లోపల బంగారం బయటకు వచ్చేస్తుంది. అంటే విగ్రహం మట్టి కొట్టిపోయింది, లోపల బంగారు విగ్రహం బయటకు వచ్చేస్తుంది. ఏంటి బంగారు ఆశ్చర్యంగా ఉంది. అంటే చేసినోడు ఏమన్నారంటే, ఈ బంగారు విగ్రహం అయితే ఎవరొకరు పట్టిపోతారో, బుద్ధుడి మీద ప్రేమకులది బంగారు విగ్రహం చేయించేసి ఎవరో పచ్చికలకుండా పైన దట్టంగా మట్టి పూసేశారు. ఈ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, మట్టి విగ్రహం అంటున్నారు, దాని జోలికి ఎవడు వెళ్తారు. అది ఇప్పుడు కూడా విగ్రహం ఉంది, థాయిలాండ్ వెళ్తే మీరు చూసి రావచ్చు. అది ఏం చేశారంటే, అదంతా మట్టి వెళ్ళిపోయింది, బంగారాన్ని మిగిలింది. వర్షం బంగారాన్ని ఏం చేయగలదు. సరే తీసుకెళ్లి పలానా చోట ప్రతిష్ఠ చేసి ఈ దొంగలు ఎవరిని పట్టుకెళ్ళకుండా దగ్గర బందోబస్తు చేసి ఏదో కాపలాదారులను పెట్టి ఏదో చేశారు. తర్వాత అది బంగారం విగ్రహం అని అర్థమయ్యాక థాయిలాండ్ ప్రజలు ఏమంటారంటే,
మేము అది మట్టి విగ్రహం అనుకున్నాం. ఎవరికి బంగారం అని తెలియదు, వర్షం గురించి మట్టి కరిగిపోయే వరకుని. అలాగే మన హృదయంలో బంగారం ఉంది. అక్కడేమో మట్టి మూసేసింది బుద్ధి విగ్రహాన్ని. మన మట్టి, మన మనస్సులోని మట్టి హృదయం విగ్రహం కనపడకుండా మనకు చేస్తుంది. ఆ మట్టి ఏంటంటే రాగద్వేషాలు. అది బంగారపు విగ్రహం. ఆ బంగారపు విగ్రహం తెలియకుండా మట్టి పూసేశాడు. ఎప్పుడో పూసే అందరూ మట్టి మట్టి అనుకుంటున్నారు అంతే. అయితే చేయించినోడు చేసినోడు మనకి జాగ్రత్త పడ్డారు. దాని మీద జల్లు పడకుండా అన్ని చేశారు, పైన కప్పు పెట్టారు, అన్నీ చేశారు. అయితే ఊరిని వర్షం కురిచేస్తే బయట తీసి పట్టుకెళ్తాయంట. అది బంగారం మట్టి అంతా కరిగిపోయింది, బంగారం బయటకు వచ్చేసింది విగ్రహం. సరే, ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఏమనుకుంటారంటే అలాగే మన హృదయంలో బంగారం ఉంది, కానీ మన మనస్సు అంతా మట్టి. ఈ రాగద్వేషాలన్నీ మట్టితోటి మనసు తయారైపోయింది. హృదయంలో ఉన్న బంగారం అందులో మట్టి పోయిందా, బంగారం విగ్రహం మీద ఉన్న మట్టి పోయిన తర్వాత విగ్రహం ఎలా విరుపులోకి వచ్చిందో, ఎలా బయటకు బహిర్గతం అయిందో, అలా మన హృదయంలో ఉన్న బంగారం బహిర్గతం అవ్వాలంటే మనస్సులో ఉన్న మట్టి అంతా తీసేయాలి. ఆ మనస్సులో ఉన్న మట్టి ఏంటంటే రాగద్వేషాలు. అంటే వాళ్ళు బౌద్ధ మతస్థులు థాయిలాండ్లో ఏం చెప్తారంటే, అది ప్రతి మనిషి అజ్ఞానంలో పడిపోవడానికి రాగద్వేషాలే కారణం. ఎంత మీరు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని తపస్సులు చేసినా, గంటల తరబడి మీరు ధ్యానాలు చేసినా, ఆ రాగద్వేషాల్లోంచి రాగము ద్వేషము, ఇష్టము అయిష్టము, అందులోంచి కనుక మీరు బయట పడకపోతే మనస్సుకు స్వచ్ఛత రాదు, మనస్సుకి శాంతి రాదు, మనస్సుకి స్పష్టత రాదు, మనస్సుకి క్లారిటీ రాదు, మనస్సుకి సూక్ష్మత రాదు. ఈ రానప్పుడు మీ హృదయంలో ఉన్న బంగారం కూడా తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన